హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం టోఫెల్కి సంబంధించి లిజనింగ్ శాంపిల్ క్వశ్చన్స్ చూద్దాం. ఇది డిసెంబర్ నెలకు సంబంధించి రివిజన్కి మీకు ఉపయోగపడే విధంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే డిసెంబర్ నెలలో మనకి ఇచ్చిన షెడ్యూల్లో మనకి ఏవైతే ఇచ్చారో వాటిని మనకి FA3లో ఇవ్వడం అనేది జరుగుతుంది. కనుక ఎవరికైతే టోఫెల్ క్లాసెస్ రన్ అవుతున్నాయో ప్రైమరీ లెవెల్ వాళ్ళకి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే డిసెంబర్ నెలకు సంబంధించి మొదటి ఒక లిజనింగ్ స్లైడ్స్ కూడా మీకు ఈ వీడియోలో జతపరిచిస్తాను. అలాగే ఈ PDF లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. కనుక మీరు వీటిని జాగ్రత్తగా తెలుసుకుని వాటిని జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ చూడండి, ఈ విధంగా ఉంటాయి. లిజనింగ్ అండ్ మ్యాచ్ టు ఏ పిక్చర్ అని ఈ విధంగా ఇచ్చి ఆ డిస్క్రిప్షన్లో ఏం చేస్తారంటే పిల్లవాళ్ళకి ఒక పిక్చర్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 పిక్చర్స్లో ఆడియో విని ఏదైతే కరెక్ట్గా సూట్ అవుతుందో దాన్ని వాళ్ళని ఆన్సర్ చేయమని చెప్తారు. ఇక్కడ మీకు ఆడియో సింబల్ అనేది కనబడుతుంది కదా, మ్యాచెస్ దట్ సెంటెన్స్ దట్ దే హ్యాడ్. ఏదైతే వాళ్ళు వింటారో ఏ సెంటెన్స్ మ్యాచ్ అవుతుందో ఆ సెంటెన్స్ మీరు ఇవ్వాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఆడియోని క్లిక్ చేసినట్లయితే ఏదో సాంకేతిక లోపం వల్ల టెక్నికల్ ఎర్రర్ వల్ల అది ప్లే అవ్వట్లేదు. రెండో క్వశ్చన్ చూద్దాం. రెండో క్వశ్చన్ చూసినట్లయితే స్క్రిప్ట్ కూడా మీకు కిందన లీసా ఈజ్ రైటింగ్ ఏ లెటర్ అది ఎక్కడుందో చూసుకుని మీరు అది ఆన్సర్ చేయాలి. ఇక్కడ అది స్క్రిప్ట్ సరిగ్గా లేదు. అలాగే ఫస్ట్ దానికైతే స్క్రిప్ట్ కూడా ఇవ్వడం లేదు. అలాగే మీరు రెండో క్వశ్చన్ టైప్ 2 చూసినట్లయితే ఇక్కడ లిజన్ టు ద డైరెక్షన్స్ చూడండి. ఇక్కడ డైరెక్షన్స్లో థర్డ్ క్వశ్చన్ చూద్దాం. అదొకసారి ఆడియో ప్లే చేస్తాను. సెకండ్ క్వశ్చన్ ఆడియోనే ఒకసారి విందాం. వెంటనే ఈ విధంగా రన్ అవుతుంది. మనం దాన్ని క్లిక్ A man with a cap is planting a sapling. Yes. A man with a cap is planting a sapling. Yes. A man with cap is planting a sapling. ఒక క్యాప్ పెట్టుకున్న వ్యక్తి మొక్కలను నాటుతున్నాడు. ఇక్కడ ఆన్సర్ అనేది B అనేది విద్యార్థులు గుర్తించగలిగేటట్టు చేయండి. అలాగే థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ మనం కానీ చూసినట్లయితే దీన్ని మీరు ABC పిక్చర్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమనాలి. అలాగే ఈ ఆడియోని కూడా విని అది మ్యాచ్ అవుతుందో లేదా కూడా మీరు వాళ్ళ చేత చేయించాలి. ఓకేనా? ఈ రకంగా మీరు వీటిని చేయించి విద్యార్థుల చేత ప్రాక్టీస్ చేయించండి. ఒకసారి చూడండి, ఇక్కడ ఈ ఆడియోని కూడా ప్రెస్ చేస్తాను. ఈ ఆడియోని ప్లే చేసి విన్నట్లయితే Listen to a mother. Please get on the bed. It's time for you to sleep. What did the mother tell the child to do? Look at the pictures. Fill the correct circle. Listen to a mother. Please get on the bed. It's time for you to sleep. What did the mother tell the child to do? Look at the pictures. Fill the correct circle. ఇక్కడ వాళ్ళ అమ్మ ఇది పడుకునే టైము, ప్లీజ్ గెట్ ఆన్ ద బెడ్ అన్నది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి C అనేది కరెక్ట్గా సౌండ్స్ గుడ్. నౌ see the question basic conversation. క్వశ్చన్ టైప్ 3లో బేసిక్ కాన్వర్జేషన్స్ అనేవి చూడండి, అది ఏ విధంగా ఉంటాయి అన్నది మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఒకసారి చదవండి. లిజన్ టు ద కాన్వర్జేషన్స్ ప్రొవైడెడ్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ 4 to 6 అండ్ చూజ్ ద వన్ దట్ సౌండ్స్ గుడ్ ఆర్ గోయింగ్ an appropriate reply to the questions asked in the కాన్వర్జేషన్. ఓకే, ఈ విధంగా చూసినట్లయితే ఇక్కడ ఈ ప్రాక్టీస్ క్వశ్చన్ 4ని మీరు చూడండి. దాన్ని మీరు చూసి ఈ ఆడియో విని ఏది కరెక్ట్గా ఉంది ఏది రాంగ్గా ఉందో మీరు గెస్ చేయాలి. ఒకసారి ఆడియో ప్లే చేస్తాను, వినండి.
Listen to a phone conversation between two friends. Choose the one that sounds appropriate. Option A. What's your favorite chapter in the new novel? I haven't finished reading it completely, so I can't pick a favorite yet. Option B. What's your favorite chapter in the new novel? I haven't finished its first part completely. Option C. What's your favorite chapter in the new novel? I bought it from the shop in the market. Now choose which conversation was appropriate. ఓకే, మీరు విన్నారు కదా. మీరు ఇప్పుడు ఈ కాన్వర్జేషన్లో ఏదనేది కరెక్ట్గా చూజ్ చేయండి. అయితే మీకు ఇక్కడ మీరు చూజ్ చేసుకున్న తర్వాత మీరు ఆ కరెక్షన్ ఆప్షన్ ఇచ్చినప్పుడు వాటిని చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పీడిఎఫ్లో ఉన్న 11 క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ అనే కీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 నుండి 6 క్వశ్చన్స్ ఈ రకంగా సౌండ్ విని ఏ కరెక్టా, బి కరెక్టా, సి కరెక్టా అనేది మీరు చేసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ టైప్ 4లో డీటెయిల్స్ ఇన్ కాన్వర్జేషన్, డీటెయిల్స్ చెప్పుకోవాలి. కాన్వర్జేషన్ అందులో దేని గురించి మాట్లాడుకుంటున్నారు అనే కాన్వర్జేషన్ డీటెయిల్స్ మీరు ఇవ్వగలగాలి. అయితే దీనికి సంబంధించి ప్రాక్టీస్ 7 క్వశ్చన్ చూడండి. ఆప్షన్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి. దాని ముందు మనం ఆడియో వినాలి. ఒకసారి ఆడియో వినండి. ఆడియో విన్న తర్వాత మనం ఆప్షన్స్లో కరెక్ట్గా ఎంచుకోవచ్చు. Listen to a conversation between two friends. Listen for the answer to this question. When is the man's party? Congratulations on your promotion. Are you doing anything special to celebrate? Yes, I'm having a party this weekend. Will you have cake? Yes. Now, fill in the correct circle on your answer sheet. విన్నారు కదా. ఈ కాన్వర్జేషన్లో వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? ఏదో వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది, పార్టీ గురించి మాట్లాడుకుంటున్నారు కదా. ఆ పార్టీకి సంబంధించి మీరు ఏం చేస్తారంటే తను ఇచ్చిన ఆన్సర్ని మీరు ఇక్కడ ఆప్షన్స్లో ఉందో లేదో చూసుకుని కరెక్ట్గా ఫిల్ చేస్తారు. ఇక్కడ 7, 8 అనేవి ఆ 2 క్వశ్చన్స్ కూడా సేమ్ ఒకే క్వశ్చన్ టైప్గా ఉన్నాయి. అయితే క్వశ్చన్ టైప్ 5 చూడండి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే లిజన్ టు ఏ కాన్వర్జేషన్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్, ఫిల్ ఇన్ ద కరెక్ట్ సర్కిల్ అండ్ యువర్ ఆన్సర్ షీట్. అంటే మీ ఆన్సర్ షీట్లో మీరు ఆన్ యువర్ ఆన్సర్ షీట్లో కరెక్ట్గా నింపమని చెప్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ 7 అనేది మనం విన్నాం. క్వశ్చన్ 8 కూడా ఆ రకంగానే ఒకసారి వినండి. ఆ తర్వాత మీరు ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా ఎంచుకోవచ్చు. ఇది మీరు కూడా ఈ మైక్ బటన్ క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా మీకు ఆడియో అనేది ప్లే అవుతుంది. ఓకే. Listen to a phone message. Hi, Alex. It's Mike. I found your jacket in the break room. Swing by and pick it up when you get a chance. What is Mike's voicemail about? Fill in the correct circle on your answer sheet. ఓకే. ఇక్కడ ఒక జాకెట్ అనేది తను మర్చిపోయాడు, దాని గురించి కాన్వర్జేషన్ అనేది ఉన్నట్టు మనకు అర్థమైంది. ఈ రకంగా మీరు చూసినట్లయితే మనం విద్యార్థుల చేత ఈ ఆడియోలు అనేవి స్మార్ట్ టీవీలో కానీ ఐఎఫ్బీలో కానీ ఒకసారి రన్ చేసుకుని వాళ్ళ చేత వీటిని ఆన్సర్ చేయించుకోవచ్చు. అయితే ఇక్కడ 8 క్వశ్చన్స్ అయిపోయాయి. ఇప్పుడు 9th క్వశ్చన్ అనేది 6 టైపు లిజనింగ్ సెట్స్. ఇక్కడ ఈ 9, 10, 11 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఆ లిజనింగ్ సెట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే జనరల్గా ఇక్కడ చూడండి. వాట్ ప్రమోటెడ్ రూల్స్ టు ఇంప్లిమెంట్ ద యూనిక్ ఆర్కిటెక్చరల్ ప్రాక్టీస్ డిస్క్రైబ్డ్ ఇన్ ద స్టోరీ. ఈ స్టోరీని వినాలి. దానికి సంబంధించి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కింద ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వీటిని మీరు విని ఆన్సర్ చేసుకుని మీ యొక్క ఆన్సర్స్ని చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ ఈ విధంగా ఆన్సర్స్ని చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకోవడం ద్వారా మీరు ప్రాక్టీస్ కూడా అవుతుంది. నోట్స్లో ఎక్కించుకుని వాటిని కరెక్ట్ చేసుకుంటారు. అలాగే 2-3 సార్లు వీటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా వీటిని తెచ్చుకుంటారు. ఇప్పుడు మనకి 23వ తారీఖు నుండి టోఫెల్కి సంబంధించి కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ ఎగ్జామ్లో మీకు ఈ ప్యాటర్న్లో లిజనింగ్ అనేది 11 క్వశ్చన్స్తో
ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి లిజనింగ్, స్పీకింగ్ కూడా ఉన్నాయి. స్పీకింగ్కి సంబంధించి కూడా 6 టైప్స్ ఆర్ 4 టైప్స్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.